ఈరోజు మన చర్చకు స్వాగతం. మన ముందున్న సమాచారం ఒక పెద్ద విశ్వరహస్యాన్ని మన ముందుంచుతోంది. అవును. ఒక పజిల్ లాంటిది. అదేంటంటే, జ్ఞానంతో మొదలైన సృష్టి చివరికి గందరగోళంలోకి, ఒక రకమైన అపక్రమంలోకి ఎందుకు జారిపోయింది? ఆ ఇది ఒక డిటెక్టివ్ కథ లాంటిది. నిజమే. ఈరోజు మనం ఆ ఆధారాల్లోని క్లూజును అనుసరించి అసలీ సమస్యకు కారణమేంటో కనుక్కుందాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒక మిస్టరీనే. మన దగ్గరున్న పత్రాల్లోని మొదటి క్లూ ఒక కీలకమైన వాక్యంలో దాగి ఉంది. ఏమిటది? కోరికలు అవగాహన కంటే వేగంగా పెరిగాయి. చర్య స్పృహను అధిగమించింది. ఓ, పైకి ఇది చాలా సాధారణంగా అనిపించినా ఈ అసమతుల్యతలోనే మొత్తం సమస్య యొక్క మూలం ఉంది. ఒక్క నిమిషం. ఆ వాక్యం దగ్గరే ఆగుదాం. చర్య స్పృహను అధిగమించింది. అవును. ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది, కానీ కొంచెం ఆ అస్పష్టంగా కూడా ఉంది. దీని అసలర్థమేమిటి? అంటే ఆచరణలో ఇది ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ప్రణాళిక లేకుండా వేగంగా విస్తరిస్తున్న ఒక నగరాన్ని ఊహించుకోండి. సరే. రోజూ కొత్త భవనాలు, కొత్త రోడ్లు, కొత్త పరిశ్రమలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇదే చర్య అన్నమాట. కరెక్ట్. నిరంతరాయంగా ఏదో ఒకటి చేయడం, నిర్మించడం. కానీ ఈ వేగంలో ఆ నగరం యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది, కాలుష్యం సంగతేంటి? సరిగ్గా అవే. ప్రజల మధ్య సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయి? ఈ ఆలోచనే స్పృహ లేదా అవగాహన. ఓకే. నగరాన్ని నిర్మించే వేగం దాన్ని ఎలా ఆరోగ్యంగా నిలబెట్టాలనే ఆలోచనను పూర్తిగా డామినేట్ చేసింది. ఇక్కడ జరిగింది కూడా అదే. అంటే జ్ఞానం లేదని కాదు, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించే తీరిక లేదా ఓపిక లేకపోయింది. అంతే. మనమిప్పుడు టెక్ ప్రపంచంలో చూస్తున్న మూవ్ ఫాస్ట్ అండ్ బ్రేక్ థింగ్స్ అనే నినాదం లాంటిది. అవును, మంచి పోలిక. ఇక్కడ పగిలిపోతున్న వస్తువు ఆ స్పృహ అన్నమాట. ఉండటం, అర్థం చేసుకోవడం అనే క్రమశిక్షణ కంటే చేయడం, కలిగి ఉండటం అనే ఆకర్షణ చాలా బలంగా ఉండేది. ఖచ్చితంగా. అందుకే మనం చదువుతున్న ఈ భాగంలో జ్ఞానం క్రమంగా మసకబారింది మరియు గందరగోళం పెరిగింది అని ఉంది. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. జ్ఞానం ఎలా మసకబారుతుంది? అది ఎక్కడికి పోదు కదా? హ్మ్. అంటే జ్ఞానం ఒక వస్తువు కాదు కదా, అది దానంతట అదే ఎలా కనుమరుగవుతుంది? దాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా, లేక అది కేవలం ఆ వేగానికి బలైపోయిందా? ఇది చాలా మంచి ప్రశ్న. జ్ఞానం అనేది బీరువాలో పెట్టిన పుస్తకం లాంటిది కాదు. అది నిరంతరం వాడాల్సిన ఒక దిక్సూచి లాంటిది. దిక్సూచి. ఓకే. మనం ఒక అడవిలో వేగంగా పరుగుడుతున్నప్పుడు, అంటే చర్యలో ఉన్నప్పుడు, మన దగ్గర దిక్సూచి ఉన్నా దాన్ని తీసి చూసే సమయం లేకపోతే ఏమవుతుంది? అది ఉన్నా లేనట్టే. అంతే. దాన్ని వాడకపోవడం వల్ల దాని ఉనికి మసకబాడుతోంది. ఇక్కడ కూడా అదే జరిగింది. సృష్టించే ఆతృతలో దాని పర్యావసానాలను అంచనా వేసే వివేకాన్ని సంప్రదించడం మర్చిపోయారు. అందుకే గందరగోళం పెరిగింది. అంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలి ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితిని చూస్తున్న బ్రహ్మకు ఒక రకంగా యురేకా లాంటి క్షణం వచ్చిందన్నమాట. అవును. సమస్య మరింత సృష్టించడంలో కాదు, ఉన్నదాన్ని నిలబెట్టడంలో ఉందని ఆయన గ్రహించారు. ఇదొక పెద్ద ఆలోచనా మార్పు. చాలా పెద్ద మార్పు. ఈ పత్రాలు నొక్కి చెప్పేదేమిటంటే, ఆయన సమస్య సృష్టి అనే ప్రక్రియలో లేదని గమనించారు. ఓ. సృష్టిలో సామరస్యాన్ని కాపాడే ఒక నిలకడ శక్తి లోపించిందని గ్రహించారు. ఈ నిలకడ శక్తినే మనం సంరక్షణ అంటాం. సంరక్షణ. అప్పటి వరకు దృష్టి అంతా కొత్త వాటిని ఉనికిలోకి తీసుకురావడంపైనే ఉండేది. కాని ఇప్పుడు వాటిని ఒక ఆరోగ్యకరమైన పనిచేసే పద్ధతిలో ఉనికిలో ఉంచడంపైకి దృష్టి మారింది. నిలకడ శక్తి, ఈ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది నిష్క్రియాత్మకంగా లేదు, ఒక చురుకైన సూత్రంలా వినిపిస్తుంది. నిజమే. అంటే కేవలం విషయాలు చెడిపోకుండా ఆపడం మాత్రమే కాదు, చురుకుగా సామరస్యాన్ని కాపాడుకోవడం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సామరస్యం అనేది ఒకసారి సాధించిన తర్వాత శాశ్వతంగా ఉండే స్థితి కాదనిది మనకు చెబుతోంది. అంటే అది ఒక డైనమిక్ బ్యాలెన్స్. అవును. దాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నం అవసరం. ఒక తోటను పెంచడం లాంటిది. ఓకే. మీరు చాలా అందమైన పువ్వులను నాటవచ్చు, అది సృష్టి. కాని రోజూ కలుపు తీయడం, నీరు పోయడం, మొక్కలను కత్తిరించడం అంటే సంరక్షణ చేయకపోతే ఏమవుతుంది? అంత గందరగోళమే. కలుపు మొక్కలు, పురుగులు తోటను నాశనం చేస్తాయి. అంతే. అంటే సృష్టి ఎంత ముఖ్యమో దాన్ని కాపాడే రోజువారీ పని కూడా అంతే ముఖ్యం. ఇది నా జీవితంలో చాలాసార్లు చూశాను. కొత్త సంవత్సరం రోజు గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాం, అది సృష్టి.
అవును. కానీ వాటిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రోజువారీ క్రమశిక్షణ అంటే సంరక్షణ పాటించాం 2 వారాల తర్వాత. అంత గందరగోళమే. విశ్వస్థాయిలో జరిగింది కూడా అదే. సరే, ఈ సంరక్షణ సూత్రానికి ఒక జాబ్ డిస్క్రిప్షన్, ఒక జాబ్ వివరణ ఉందని మన సమాచారం చెబుతోంది. అవును. దాని విధులు క్రమాన్ని కాపాడటం, సామరస్యాన్ని పునరుద్ధరించడం మరియు పతనాన్ని నివారించడం. హ్మ్. వీటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మొదటిది క్రమాన్ని కాపాడటం. ఇది వినడానికి కొంచెం కఠినంగా, స్తబ్దతకు దారితీసేదిలా అనిపిస్తుంది. అంటే మార్పును, కొత్త ఆవిష్కరణలను వ్యతిరేకించే శక్తిగా మారే ప్రమాదం లేదా? ఇది ఒక సహజమైన సందేహం. కానీ ఈ సందర్భంలో క్రమం అంటే నియంతృత్వం కాదు, అది వ్యవస్థ పనిచేయడానికి అవసరమైన ప్రాథమిక నియమాలు. ప్రాథమిక సూత్రాలు. అవును. ఒక దేశానికి రాజ్యాంగాన్ని కాపాడటం లాంటిది. రాజ్యాంగం ప్రజల స్వేచ్ఛను హరించదు, కానీ ఆ స్వేచ్ఛ అరాచకత్వంలోకి జారిపోకుండా ఒక చట్టాన్ని అందిస్తుంది. ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. కరెక్ట్. ఆ స్థిరమైన చట్రంలోనే ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే ఈ క్రమమనేది సృష్టి యొక్క ప్రాథమిక భౌతిక నియమాలను కాపాడటం లాంటిది. ఓకే, అది స్పష్టంగా ఉంది. అంటే ఇది అభివృద్ధికి పునాది లాంటిది. మరి రెండవది సామరస్యాన్ని పునరుద్ధరించడం. మ్మ్. ఇక్కడ పునరుద్ధరించడం అనే పదం వాడారు. అంటే అప్పటికే సామరస్యం దెబ్బతిన్నదని, దాన్ని సరిదిద్దాలని సూచిస్తుంది. ఇదొక రిపేర్ చేసే పనిలాంటిది. అవును. ఇది చాలా ముఖ్యమైన విధి. సంరక్షణ అంటే కేవలం చెడు జరగకుండా చూడటం మాత్రమే కాదు, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడం కూడా. అంటే రియాక్టివ్గా కూడా ఉండాలి. కరెక్ట్. కోరిక మరియు అవగాహన మధ్య అసమతుల్యత వల్ల సమస్యలు వచ్చినప్పుడు సంరక్షణ సూత్రం చురుకుగా పనిచేసి వ్యవస్థను తిరిగి సమతుల్యతలోకి తీసుకువస్తుంది. ఉదాహరణకి ఒక విధంగా చెప్పాలంటే ఇది విశ్వం యొక్క రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ లాంటిది. అద్భుతమైన పోలిక. శరీరంలోకి వైరస్ ప్రవేశించినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ పోరాడి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది గదా, అలాగే. నిజమే. ఇక చివరిది పతనాన్ని నివారించడం. ఇది అంతిమ లక్ష్యం, అత్యంత కీలకమైన విధి అనిపిస్తోంది. అవును. ఇది ఒక రక్షణ కవచం, చివరి రక్షణ రేఖలాంటిది. నిజమే. క్రమం కోల్పోయి సామరస్యాన్ని పునరుద్ధరించలేకపోతే మొత్తం వ్యవస్థ పతనమయ్యే ప్రమాదముంది. దానికి వ్యతిరేకంగా సంరక్షణ అనేది చివరి రక్షణ. అంటే సేఫ్టీ నెట్ లాంటిదా? సేఫ్టీ నెట్ కంటే ఎక్కువ. ఇది ఒక కార్లో బ్రేక్ లాంటిది. వేగం అంటే సృష్టి ఎంత అవసరమో, దాన్ని అదుపు చేసే బ్రేక్ అంటే సంరక్షణ కూడా అంతే అవసరం. ఈ మొత్తం విశ్లేషణను మన ముందున్న సమాచారం 3 స్పష్టమైన పాఠాలుగా సంగ్రహిస్తోంది. అవును. వాటిపై కొంచెం లోతుగా చర్చిద్దాం. మొదటిది, సమతుల్యత లేని జ్ఞానం అపక్రమానికి దారితీస్తుంది. ఇది మనం ఈరోజు ప్రతిచోటా చూస్తున్నాం కదా. ఖచ్చితంగా. సోషల్ మీడియానే తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలపాలనే జ్ఞానం అపారమైనది. అది సృష్టి. కరెక్ట్. కాని ఆ జ్ఞానాన్ని నిలబెట్టే సమతుల్యత లేగా వివేకం అంటే తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం వంటి వాటిని అరికట్టే సంరక్షణ సూత్రం చాలా వెనుకబడింది. అవును. సృష్టి జరిగింది, కాని సంరక్షణ కొరవడింది. దాని ఫలితమే మనం ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్న గందరగోళం, అపక్రమం. ఇక్కడ సమస్య టెక్నాలజీ అనే జ్ఞానం కాదు, దాన్ని సమతుల్యం చేసే వివేకం లేకపోవడమే. ఇది చాలా శక్తివంతమైన ఉదాహరణ. సరే, రెండవ పాఠం. అభివృద్ధి ఎంత అవసరమో స్థిరత్వం కూడా అంతే అవసరం. ఇది నిరంతరం, ఎల్లప్పుడూ పెరుగుదల గురించే మాట్లాడే ఆధునిక ప్రపంచానికి ఒక పెద్ద సవాలు విసురుతోంది. అవును. ఇది పూర్తిగా మన ప్రస్తుత ఆలోచనా విధానానికి వ్యతిరేకమైనది. మన ఆర్థిక, సామాజిక నమూనాలు తరచుగా అన్నింటికంటే పెరుగుదలకే ప్రాధాన్యత ఇస్తాయి. గ్రోత్, గ్రోత్, గ్రోత్. అంతే. కాని నిరంతరం పెరిగే ఏ వ్యవస్థైనా చివరికి తనను తాను కాల్చుకుంటుందని ఈ ప్రాచీన సూత్రం మనకు గుర్తుచేస్తోంది. దానికి స్థిరత్వం, ఏకీకరణ, నిర్వహణ కాలాలు అవసరం. ఒక అథ్లెట్ గురించి ఆలోచించినట్టు. చెప్పండి. అతను రోజూ తీవ్రంగా శిక్షణ అంటే అభివృద్ధి తీసుకుంటే సరిపోదు. అతనికి విశ్రాంతి, కోలుకునే సమయం అంటే స్థిరత్వం కూడా కావాలి. కరెక్ట్. ఆ స్థిరత్వమే అతన్ని మరింత బలపరుస్తుంది. విశ్రాంతి లేకుండా శిక్షణ తీసుకుంటే గాయాల పాలై కెరీర్ నాశనమవుతుంది. ఇక చివరి పాఠం. సృష్టి ప్రారంభించిన దాన్ని సంరక్షణ నిలబెడుతుంది. ఇది ఈ మొత్తం చర్చకు ఒక గొప్ప ముగింపులా అనిపిస్తుంది. అవును. సృష్టి ఒక నిప్పురవ్వ అయితే సంరక్షణ అనేది
నిరంతరం మండే అగ్ని. సరైన పోలిక. సృష్టి అనేది ఒక అద్భుతమైన ఆలోచన, ఒక కొత్త ఆవిష్కరణ. ఒక సంస్థ యొక్క పుట్టుక. అవును. కాని సంరక్షణ అనేది ఆ సృష్టి కాలక్రమేణా నిలబడటానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పించే రోజువారీ పని, నిర్వహణ, నిబద్ధత. ఉదాహరణకు ఒక స్టార్టప్ ప్రారంభించడం సృష్టి. కాని దాన్ని లాభదాయకమైన, స్థిరమైన కంపెనీగా ఏళ్ల తరబడి నడపడం సంరక్షణ. ఒకటి ప్రారంభ చర్య అయితే మరొకటి అంకితభావంతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. రెండూ అత్యవసరం. ఒకటి లేకుండా మరొకటి నిలబడలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ ఆధారాల నుండి నేర్చుకున్న విషయాలను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. తప్పకుండా. మొదటిది, సృష్టిలో అసమతుల్యతకు కారణం జ్ఞానం లేకపోవడం కాదు, కోరికలు మరియు చర్యలు. హ్మ్. అవగాహన మరియు స్పృహలను మించిపోవడం వల్ల అసలు సమస్య మొదలైంది. రెండవది, ఈ సమస్యకు పరిష్కారంగా సంరక్షణ అనే ఒక చురుకైన క్రియాశీలక సూత్రం ఆవిర్భవించింది. ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు, స్థిరత్వం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెబుతుంది. ఉన్నదాన్ని కాపాడుకోవడం, సరిదిద్దడం, నిలబెట్టడం దీని విధులు. అవును. చివరగా ఈ సంరక్షణా సూత్రం ప్రవేశంతో ఏదైనా వ్యవస్థ మనుగడ సాగించడానికి నియమాలు పునర్నిర్వచించబడ్డాయి. దానికి ఒక ప్రారంభం ఎంత అవసరమో, దాని సామరస్యాన్ని కాపాడే ఒక నిరంతర యంత్రాంగం కూడా అంతే అవసరమని స్పష్టమైంది. సృష్టి మరియు సంరక్షణ అనేవి ఒకే నాణ్యానికి రెండు ముఖాలు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో వదిలివేస్తుంది. మనం చదివిన సమాచారం ముగింపులో ఇలా చెబుతుంది: అందువల్ల సంరక్షణ బాధ్యత విశ్వంలోకి ప్రవేశించింది. ఈ వాక్యం ఒక నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. అయితే మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఈ సంరక్షణ బాధ్యత కేవలం విశ్వసూత్రానికే పరిమితమా? మంచి ప్రశ్న. లేక మన దైనందిన జీవితంలోని ప్రతి వ్యవస్థలో, మన వ్యక్తిగత సంబంధాల నుండి, మనం పనిచేసే సంస్థల వరకు, మన సమాజాల నుండి పర్యావరణం వరకు ఈ సమతుల్యత మరియు సంరక్షణ సూత్రాలు ఎలా పనిచేస్తాయి? మన జీవితాల్లో కొత్త విషయాలను సృష్టించడంపై పెడుతున్న శ్రద్ధలో ఇప్పటికీ ఉన్న వాటిని సంరక్షించడంపై ఎంత శ్రద్ధ పెడుతున్నాం? అంతే. ఈ రెండింటి మధ్య మనం సరైన సమతుల్యతను పాటిస్తున్నామా?